ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తరలి వస్తున్న మహాకుంభమేళ గోదావరి జిల్లాల కొబ్బరి రైతులకు మహావరమైంది. నదీ మాతకు కురిడి కొబ్బరిని భక్తులు ప్రసాదంగా సమర్పిస్తూ ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే కురిడి కొబ్బరి ధర పెరిగి ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. గోదావరి జిల్లాలో కొబ్బరి సాగు అధికం. కోనసీమలోని అంబాజీపేట కొబ్బరి మార్కెట్ దేశంలోని అతిపెద్దది. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి అవుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాలో నదికి కురిడి కొబ్బరిని సమర్పించడం ఆనవాయితీ. దీంతో ఇంతకాలం ధర లేక విలవిలలాడిన కోనసీమ కొబ్బరి రైతాంగానికి ఒక్కసారిగా ధర కలిసి వచ్చింది. కొబ్బరి మార్కెట్లో ధర 17,000 నుంచి 20,000 వరకు పలుకుతోంది. చరిత్రలో 1000 గుండేరా రకం కాయలు 20,000 రూపాయల ధర పలకడం ఇదే తొలిసారి అని వ్యాపారులు కూడా చెబుతున్నారు. నా పేరు దూడల రమణ, అంబాజీపేట. ఈ ధరల మాసంలో కొబ్బరికాయ లాగిన తర్వాత నెక్స్ట్ వెంటనే కుంభమేళ రావడంతో దానికి తిరిగి మార్కెట్ బాగుంది, డిమాండ్ బాగుంది. అలాగే కూడా కాయ కూడా మొన్నటిదాకా తక్కువ పడేది కొబ్బరికాయ. ఒక నెలల నుంచి అది కూడా కొంచెం పెరిగింది. ఎకరానికి 200, 300 ఎక్స్ట్రా పడుతున్నాయి. అంతకుముందు ఎకరం కొబ్బరికాయ తోట తీస్తే 2 నుంచి 400, 500 పడేది. ఇప్పుడు అటువంటిది 8 నుంచి 1200 పడుతుంది. కొబ్బరి పంట పెరిగింది, రేటు పెరిగింది. కారణం ఏంటంటే కుంభమేళ దీని పండుగలు రావడం వల్ల పెరిగింది. నెక్స్ట్ ఈ మార్కెట్ కూడా ఇంకొక నెల 2 నెలలు గ్యారంటీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కొంచెం మార్కెట్ మందమై చూసింది. ప్రభుత్వాన్ని ఇది తెల్లదోమకు సంబంధించిన మెడిసిన్ ఏదైనా దాన్ని తయారు చేసి అదైనా కొంచెం అరిగడితే ఇక్కడ రైతాంగానికి, వ్యాపారస్తులకి ఇక్కడ క్వాలిటీ కొబ్బరికాయ బాగుంటుంది. సెక్రటరీ కోనసీమ కోకోనట్ మర్చెంట్స్ అసోసియేషన్, అంబాజీపేట. కొబ్బరికాయ చరిత్రలో ఈ ఏడాది అనూహ్యమైన రేట్ రావటం విశేషం. ఇంచుమించుగా కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 100 నుంచి 150 లారీలు కొబ్బరికాయ అయితే, నీరుకి అయితే, కురుడికి అయితే రోజు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వ్యాపారస్తులకి, రైతులకి, అటు వినియోగదారుడికి కూడా చాలా ఆశాజనకంగా ఉన్నది. కొబ్బరికాయ ఇంతకు ముందర గటగటా రేటు 7,000 రూపాయలు, 8,000 రూపాయలు అయిపోయింది. కానీ 2024-25 సంవత్సరంలో 17,000, 20,000 రావటం అందరికీ ఆనందదాయకంగా ఉన్నది. దీనికి తోడు తమిళనాడు, కర్ణాటకలో పంట తక్కువగా ఉన్న కారణంగా మన పంట కోనసీమ పంటకి అనూహ్యమైన రేటు రావటం అందరికీ ఆనందదాయకంగా ఉన్నది. కొబ్బరికాయ చరిత్రలో ఇంత రేటు మేము ఎప్పుడు ఊహించలేదు. దానికి తోడు ఈ ఏడాది కుంభమేళ సందర్భంగా కూడా కొన్ని లారీలు కుంభమేళాకి ప్రయాగరాజ్ వెళ్ళటం జరిగింది. దాంతో ఇది సపోర్ట్ ప్రైస్ రావటంతో అందరికీ కూడా ఆశాజనకమైన రేట్లు ఉన్నాయి. ఇంకా రేపు వచ్చే పండగ సీజను, శ్రీరామనవమి, రథసప్తమి, ఇవన్నీ పండగలు, పెళ్లిళ్ళ సీజను అన్నీ ఉన్న కారణంగా ఇంకా పెరుగుతుందని మేము ఊహిస్తున్నాం. మాది అంబాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా కురిడికాయ లభ్యత తగ్గింది. మరోవైపు కుంభమేళ నేపథ్యంలో కురిడి కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది. ఈ 2 కారణాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులు అధికమైనట్లు కూడా చెబుతున్నారు. కొబ్బరి వ్యాపారం గత 25 సంవత్సరాలుగా మేము వ్యాపారం చేస్తున్నాము. ప్రస్తుతం ఈ ఏడాది కొబ్బరి రేటు, ఆయిల్ రేటు పెరగడం వల్ల కొబ్బరి రేటు కూడా బాగా హైక్ వచ్చింది. గరిష్ట రేట్లు వచ్చాయి. దానికి తోడు కొబ్బరి పంట కూడా పెరిగింది. ఈ ఏడాది కుంభమేళా వల్ల కూడా కొంత కొబ్బరి కాయ వెళ్ళిపోవడం వల్ల డిమాండ్ బాగా ఉన్నది. ప్రస్తుతం చాలా పెద్ద రేటు జరుగుతున్నది. దీనివల్ల రైతులకు కూడా ప్రస్తుతం గిట్టుబాటు ధర లభిస్తున్నది. ఇది అందరికీ ఉపకారంగా ఉన్నది. వరి పరిశ్రమ మీద చాలా మంది వ్యవసాయం చేసుకుంటూ ఆధారపడి ఉన్నారు, వర్కర్స్ ఆధారపడి ఉన్నారు. ప్రస్తుత ధర రేటు అందరికీ ఇలాగుంటే గిట్టుబాటు ధర ఉండటం వల్ల అందరికీ పని ఉపాధి కలుస్తుంది. దీన్ని కూడా ప్రభుత్వం తగిన చర్య తీసుకుని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు ధర లేక కొబ్బరి రైతాంగం విలవిలపోయింది. ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.